Do you feel happy while working? So I think so that doesn't apply to not even a single student in the second enter, because not even a single person enjoys working, writing notes like that. Am I right? No, sir. So No, sir. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారా నోట్స్ రాసుకుంటూ? నిఖిల్ Yes, sir. నిఖిల్ No, చాలా sir. బాధపడుతూ రాస్తాడు కదా. ఓకే Sir. లేదా? ఓకే, లెట్ us go to the second question. Do you work as a master or as a slave? దీనికి మధుమిత ఆన్సర్ చేస్తుంది. మధు, ఆర్ యు దేర్? Let us go to Raju. Raju, ఉన్నానా? Sir. Do you Yes, work sir. as a master or a slave? ఏదైనా పని చేస్తే ఆ పని మాస్టర్ లా చేస్తావా, స్లేవ్ లా చేస్తావా? Master, sir. You want to work as, let us see. What is the third question, Tali? How do you think the problems of the world can be solved? సో ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? లెసన్ చదివితే అర్థం అవుతుంది. ఓకే, తర్వాత పాయింట్. Do you believe that human sufferings can be solved by selfless work? సో హ్యూమన్స్ కున్న సఫరింగ్స్ సెల్ఫ్లెస్ వర్క్ వల్ల సాల్వ్ అవుతాయా? ఏమనుకుంటావు లక్ష్మి నువ్వు? Sir, సాల్వ్ అవుతాయి అంటావా? తెలియాలంటే లెసన్ చదవాలి. తర్వాత is the secret of success based on the nature of work? ఒక నిమిషం లైన్లో తల్లి. So, is the secret of success based on the nature of work? Lakshmi, what is your answer? Yes, sir. అది తెలియాలంటే లెసన్ చదవాలి. అలా చెప్పాలి నాకు. అర్థమైందా? లెసన్ ఇంకా చదవలేదు కదా. సో లెసన్ ఎవరు రాశారు తల్లి? Swami Vivekananda. స్వామి వివేకానంద రాశాడు. పోనీ అట్లీస్ట్ స్వామి వివేకానంద గురించి నాకు తెలుసా? కార్తికేయ, కార్తీక్, స్వామి వివేకానంద గురించి తెలుసా నీకు? Yes, sir. ఓకే, సో లెట్ us read the lesson. స్టార్ట్ చేయాలి. The miseries of the world cannot be cured by physical health only. కంటిన్యూ. Until man's nature changes, these physical needs will always arise and miseries will always be felt, and no amount of physical help will cure them completely. సో మిజరీస్ ఆఫ్ ది వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్ ఓన్లీ. ప్రపంచంలో కనుక ఏదైనా ఒక ఆపద వచ్చింది అనుకుందాం, ఆ ఆపదని ఓన్లీ ఫిజికల్ హెల్ప్ చేయడం వల్ల మాత్రము క్యూర్ అవ్వు అంటాడు. ఏం కావాలి? అంటిల్ మ్యాన్స్ నేచర్ చేంజెస్, మనిషి యొక్క నేచర్ చేంజ్ అవ్వాలి. దీస్ ఫిజికల్ నీడ్స్ విల్ ఆల్వేస్ అరైజ్. ఈ రోజు ఏదో ఒక అవసరం ఉందని చెప్పి మనం ఒక ఫిజికల్ గా హెల్ప్ చేసాం, రేపు అవసరం తీరిపోద్దా? మళ్ళీ రేపు ఇంకొక అవసరం వస్తుంది. అండ్ మిజరీస్ విల్ ఆల్వేస్ బి ఫెల్ట్ అండ్ నో అమౌంట్ ఆఫ్ ఫిజికల్ హెల్ప్ విల్ క్యూర్ దెమ్ కంప్లీట్లీ. సో యాక్చువల్లీ దిస్ లెసన్ సే స్వామి వివేకానంద భారతదేశపు యొక్క యూత్ గురించి అడ్రస్ చేస్తూ రాసిన లెసన్ అండి ఇది. సో ఇండియన్ యూత్ ఏం చేస్తే, ఎలాగుంటే ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఒక ఫిజికల్ హెల్ప్ చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అంటాడా? లేదు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ మిజరీస్ విల్ బి ఆల్వేస్ దేర్. ఎంత ఫిజికల్ హెల్ప్ చేసినా ఆ మిజరీస్ ఎప్పుడూ అలాగే ఉంటాయి. సో ఇది చేయాలి అంటే ఏం చేయాలంట? మ్యాన్ యొక్క నేచర్ మారాలి అంటున్నాడు. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి నాన్న, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ లెసన్ అనోటేషన్స్ లో రాసినప్పుడు ఈ పాయింట్ మీద అనోటేషన్స్ అడగొచ్చు. చదువు తల్లి. The only solution of this
problem is to make mankind pure. సో మిజరీస్ ఎప్పుడూ ఉంటాయి. ఈ మిజరీస్ కి ద ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. మానవ జాతి ప్యూర్ గా ఉన్న రోజుని మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అంటున్నాడు. తర్వాత తల్లి చదువు. Ignorance is the mother of all the evil and all the misery we see. ప్రపంచంలో కనిపిస్తున్న ఈవిల్, ప్రపంచంలో కనిపిస్తున్న మిజరీకి మెయిన్ మదర్ ఎవరంటండి? ఇగ్నోరెన్స్ అంట. చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇగ్నోరెన్స్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ అండ్ మిజరీస్ వి సీ ఇన్ ద వరల్డ్. చదువు తల్లి. Let men have light. Let them be pure and spiritually strong and educated. Then alone will misery cease in the world, not before. లెట్ మెన్ హ్యావ్ లైట్. ఎలాంటి లైట్ కావాలి? ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లైట్ వి సీ ఫిజికల్లీ. ఈజ్ టాకింగ్ అబౌట్ ది లైట్ దట్ వి సీ మెంటలీ, స్పిరిచువల్లీ అండ్ ఎమోషనల్ గా మనకి లైట్ కావాలి. లెట్ దమ్ బి ప్యూర్ అండ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అంటే అర్థం ఏంటంటే, సో మ్యాన్ హ్యాస్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ అండి. ఇఫ్ హీ హ్యాస్ టు బిలీవ్ ఇన్ సంథింగ్, ఫస్ట్ హీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్. తనలో తన నమ్మకం ఉంటేనే ఎదుటి వ్యక్తి మీద నమ్మకం కుదురుతుంది. అలా కుదరాలి అంటే ఏం కావాలంట? వాడు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, ప్యూర్ గా ఉండాలి అండ్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. సో మనిషికి ఫిజికల్ హెల్ప్ పెట్టినంత మాత్రాన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. మనిషి యొక్క నేచర్ మారాలి. ఏమండి, మనిషి నేచర్ మారితే ఆబ్వియస్లీ మొత్తం ప్రపంచం అంతా మారుతుంది అంటున్నాడు. దానికి ఏం కావాలి? మనిషికి లైట్ ఉండాలంట, ప్యూర్ గా ఉండాలి, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ ఎడ్యుకేషన్. దాన్ అలోన్ ద మిజరీ సీజ్ ఇన్ ద వరల్డ్. అప్పుడు మాత్రమే ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్, మిజరీ అంటే బాధ, మిజరీ అంటే పెయిన్, అవన్నీ కూడా క్యూర్ అవుతాయి అంటాడు. నాట్ బిఫోర్. దానికి అలా జరగని పక్షాన ప్రపంచం మొత్తం మీద ఉన్న ఈ మిజరీస్ పోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాడు. కంటిన్యూ తల్లి. We may convert every house in the country into a charity asylum. We may fill the land with hospitals, but the misery of man will still continue to exist until man's character changes. ప్రపంచంలో ఉన్న ప్రతి హౌస్ ని ఒక చారిటీ కింద మార్చిన, ప్రపంచంలో ఉన్న ల్యాండ్ అన్నిటిలో కూడా హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేసిన మిజరీ పోతుందా? ఎక్కడికి పోదా అంటున్నాడు. ఎప్పుడు పోతుంది? అంటిల్ ద మ్యాన్స్ క్యారెక్టర్ చేంజ్ అయ్యే రోజు. ఏ రోజు అయితే మనిషి యొక్క క్యారెక్టర్ చేంజ్ అవుతుందో ఆ రోజు మాత్రమే నీ యొక్క ప్రపంచంలో ఉన్న మిజరీస్ అన్ని పోతాయి తప్ప, అది ప్రపంచంలో ఉన్న మిజరీని తీయాలి అంటే నువ్వు చారిటీలు ఇచ్చినంత మాత్రాన, లేదా చారిటీ హౌస్లు కట్టినంత మాత్రాన, హాస్పిటల్స్ కట్టినంత మాత్రాన ప్రపంచంలో ఉన్న పెయిన్, ప్రపంచంలో ఉన్న బాధలు ఎక్కడికి పోవు అంటున్నాడు. చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఆథర్ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పారాగ్రాఫ్ అందరికి అర్థమైందేనా? అర్థమైంది. Yes, sir. Let us go to second paragraph and see what this Swami Vivekananda is talking about. We read in the Bhagavad Gita again and again that we must all work incessantly. భగవద్గీత కనుక చదివితే భగవద్గీతలో ప్రతి స్టాంజా ఒకే మాట చెప్తుందంట. ఏంటంటే మనిషి అన్నవాడు వర్క్ చేయాలి. అది ఎలాగుండాలి? ఇన్సెసెంట్లీ అంటే వితౌట్ స్టాప్ అన్న మీనింగ్. వితౌట్ స్టాప్ అండి మీనింగ్ ఏమొస్తుంది అంటే అసలు స్టాప్ అనేది లేకుండా ఉండేదాన్ని ఇన్సెసెంట్లీ అంటాం. సో భగవద్గీత చెప్తుందంట, ఏమంటదంటే మనిషి అన్నవాడు ఎప్పుడు నిరంతరము వర్క్ చేస్తూనే ఉండాలి. అంటిల్ హీ డైస్, చచ్చిపోయే వరకు వాడు వర్క్ చేస్తూనే ఉండాలి అంటది భగవద్గీత. All work is by nature composed of good and evil. భగవద్గీత ప్రకారంగా ప్రతి వర్క్ కూడా గుడ్ అండ్ ఈవిల్ అని రెండు ఉంటాయి అంటండి. అందరూ వింటున్నారా క్లాసు? ఎస్ సార్. Yes, sir. నేను ఇప్పుడు డౌట్లు అడుగుతానండి. డౌట్లు అడిగినప్పుడు చెప్పకపోతే మాత్రం నేను చాలా సీరియస్ గా ఉంటది, ముందుగా చెప్తున్నాను నేను. ఓకే సార్. రైట్. సో భగవద్గీతలో ప్రతి మనిషి నిరంతరం వర్క్ చేయాలి. ఆ వర్క్ ఎలా ఉంటదంటే గుడ్ అండ్ ఈవిల్ ఉంటది అంటున్నాడు. తర్వాత చదువుతాలి. We cannot do any work which will not do some good somewhere. There cannot be any work which will not cause some harm somewhere. రైట్. చూడండి ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. మనం చేసే ప్రతి వర్క్ లోని
ఎవరో ఒకరిని ఒక చోట సంతోషపెడుతుంది, ఎవరో అందరిని ప్రతి ఒక చోట ఎక్కడో చోట హామ్ చేస్తుంది అంటాడు. అంటే చేసిన ప్రతి పని ఎదుటి వ్యక్తికి సంతోషం ఇస్తుందా నిత్య? ఇవ్వచ్చు సార్. ఎక్కడో ఒక చోట వాళ్ళని హామ్ బాధ చేస్తుంది. పెడుతుంది. ఆ, కొంతమందికి మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి చెడ్డగా అనిపించవచ్చు, కొంతమందికి చెడ్డగా ఉన్నది కొంతమందికి మంచిగా అనిపించవచ్చు. మంచిగా ఉంటుంది. చదువు తల్లి. Every work must necessarily be a mixture of good and evil. Yet So, we are commanded to work insistently. సో ప్రతి వర్క్ ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. సో ఎవ్రీ వర్క్ లో మంచి చెడ్డు ఉన్నట్టు దట్ ఈస్ అ మిక్స్చర్ అంటున్నాడు. యట్ వీఆర్ కమాండెడ్ టు వర్క్ ఇన్సెసెంట్లీ. ఇందాక మనం హామ్ చేస్తుంది అని చెప్పి వర్క్ చేయడం మానేస్తామా? భగవద్గీత అంటది వర్క్ చేయడం మానొద్దు అంటది. వర్క్ లో హామ్ ఉంటది, గుడ్ ఉంటది, బట్ అది ఇట్ ఈస్ ఎ మిక్స్చర్. మస్ట్ నెసెసర్లీ అంటే కంపల్సరీ బి ఎ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. యట్ వీఆర్ కమాండెడ్ టు వర్క్ ఇన్సెసెంట్లీ. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే నిరంతరము వర్క్ చేయాలి. Good and evil will both have their results. గుడ్ అండ్ ఈవిల్ విల్ బోత్ హ్యావ్ దర్ రిజల్ట్స్. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అదే రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. Good action will entail upon us good effect. Bad So, action bad. మంచి చేస్తే ఏమవుతుంది? మంచి వస్తుంది. బ్యాడ్ చేస్తే ఏమొస్తుంది? బ్యాడ్ Bad వస్తుంది. అదే కదా ఇందాక మాట్లాడుకున్నాం మనం. వస్తుంది. But good and bad are both bondages of the soul. సో ఒక సోల్ యొక్క మెయిన్ బాండ్ ఏంటంటే ఆ రెండు కంపల్సరీ ఉండాలి. ఒక పని చేసినప్పుడు ఇది చెడ్డ పని అని ఎలా తెలుస్తుంది? ఆ పని చేస్తేనే తెలుస్తుంది చెడ్డ పని అని. అంతే తప్ప ఆ పని చెడ్డది కాదు అని ఎలా పని చేయకుండా, సపోజ్ వంట వండుకుంటుంటే చెయ్యి కాలుతుంది. చెయ్యి కాలితే నీకు తెలుస్తుంది వంట చేస్తేనే చెయ్యి కాలుతుంది అని. అవునా కదా? సో ఇలాగా ప్రతి వర్క్ లోని ఒక మంచి ఉంటదంట, ఒక చెడు ఉంటదంట. సో దట్ ఈస్ ది బాండేజ్ ఆఫ్ సోల్ అంటున్నాడు. తర్వాత చదువు తల్లి. The solution reached in the Gita in regard to this cramping influence of work is that if we do not attach ourselves to it, it will not hold our soul in bondage. సో భగవద్గీతలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పనిని మనస్ఫూర్తిగా చేయాలి అంట. మనస్ఫూర్తిగానే చేస్తేనే దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. అంతే తప్ప నువ్వేదో జస్ట్ నేమ్ సేక్ కోసం వర్క్ చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితిలో దాని యొక్క ఎఫెక్ట్ నీకు కనిపించదు అంటున్నాడు. సెకండ్ పారాగ్రాఫ్ అందరికీ అర్థమైందండి? Yes, sir. Yes, sir. చాలా సింపుల్ గా మాట్లాడాడు, సింపుల్ లాంగ్వేజ్ లో. లెట్ us go to థర్డ్ పారాగ్రాఫ్. చదువు తల్లి. This is the one central idea in the Gita. Work incessantly, but be not attached to it. సో భగవద్గీతలో ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కడు నిరంతరము వర్క్ చేయాలి, కానీ ఆ వర్క్ కి అటాచ్ అయిపోకూడదు అంటున్నాడు. అంటే వర్క్ తోటి పాటు జీవితం ఇంకా ఉంది, దాన్ని కూడా మనం ఆనందించాలి. అంతే తప్ప ఓన్లీ పని 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 అని మాత్రం కూర్చోకూడదు. దాన్ని ఏమంటాడు చూద్దాం. చదువు తల్లి. Samskara can be translated very nearly by inherent tendency. సంస్కార అంటే ఏంటి? సంస్కారం మీన్స్ సో నోయింగ్ గుడ్ అండ్ బ్యాడ్. సంస్కారవంతుడు అంటాం ఒక వ్యక్తిని. సంస్కారవంతుడు అంటే ఎప్పుడు సంస్కారం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తికి మంచి చెడు తెలిసిన వ్యక్తి. సో దాన్ని ఇట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ వెరీ నియర్లీ బై ఇన్హెరెంట్ టెండెన్సీ. ఎవడైతే ఇన్హెరెంట్ టెండెన్సీ అంటే అర్థం ఏంటంటే ఎవడైతే వర్క్ ని వర్క్ లాగా చూడగలుగుతాడో వాడికి సంస్కార అనేది వస్తుందంట. ఇది ఎక్కడ చెప్తుంది చెప్పబడుతుందండి? భగవద్గీతలో చెప్పబడుతుంది. చదువు తల్లి. Using the simile of a lake for the mind, every ripple, every wave that rises in the mind when it subsides does not die out entirely, but leaves a mark and a future possibility of that wave coming out again. చూడండి, భగవద్గీతలో స్వామి వివేకానంద ఏం అబ్జర్వ్ చేశాడో ఇక్కడ మనకి చెప్తున్నాడు. యూజింగ్ ద సిమైల్ అంటే టు కంపేర్ అండి. సిమైల్ అంటే అర్థము కంపారిజన్ అని అర్థం. ఒక లేక్ తీసుకుని ఆ లేక్ ని దేనితోటి కంపేర్ చేస్తానంటున్నాడు? మైండ్ తోటి కంపేర్ చేయమంటున్నాడు. మైండ్ తోటి కంపేర్ చేస్తే
లేక్ లో ఒకటి కనిపిస్తుందంట. ఎవ్రీ వేవ్ దట్ రైజెస్ ఇన్ ది మైండ్ వెన్ ఇట్ సబ్సైడ్స్ డస్ నాట్ డై అవుట్ ఎంటైర్లీ. సో ఒక లేక్ తీసుకున్నావు, లేక్ లో రాయేసావు నిత్య. Yes, sir. లేక్ లో రాయేగానే నీకు ఏం కనిపిస్తాయేమో, Waves కనిపిస్తాయి sir. దాన్ని ఇంగ్లీష్ లో రిపిల్స్ అంటాం. Yes, sir. అర్థమవుతుందా? Yes, sir. సో రిపిల్ ఏం చేస్తుందంటే ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది. వేవ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ పైకి లెగుస్తుంది, తర్వాత కింద పడిపోతుంది. అలాగే మనిషి మైండ్ లో కూడా ఆలోచనలు అలా రిపిల్స్ లాగా వస్తాయంట. రిపిల్స్ వచ్చినప్పుడు సపోజ్ అమ్మ ఏదో తిట్టింది, అమ్మ తిట్టినంత మాత్రాన అలాగ కోపగించుకోవడం మంచి పద్ధతి కాదండి. కొంచెంసేపు సైలెంట్ గా ఉంటే ఆటోమేటిక్ గా కోపాలు తగ్గిపోతాయి. దాని గురించి అంటాడు, కోపంలో ఉన్న వ్యక్తి ఎప్పుడునంట నోరు ఎప్పకూడదంట. నోరు ఎప్పితే ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి ఈజీగా హర్ట్ అయిపోతాడు. అలాంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. మైండ్ అయినా అంతే, లేక్ అయినా అంతే. బట్ లీవ్స్ ఎ మార్క్ అండ్ ఎ ఫ్యూచర్ పాసిబిలిటీ ఆఫ్ దట్ వేవ్ కమింగ్ అవుట్ అగైన్. సో వేవ్ తగ్గిపోయింది కదా అని కూర్చుంటే తగ్గిపోదండి. తగ్గిపోయిన వేవ్ మళ్ళీ ఏమవుతుంది, కింద పడిన అల్ల ఏమవుతుంది, మళ్ళీ పైకి లెగుస్తుంది. చదువు తల్లి. This mark with the possibility of the wave reappearing is what is called samskara. ఇక్కడ చెప్తున్నాడు మనకి సంస్కార అంటే అసలు డెఫినేషన్. దిస్ మార్క్ ఏంటి, ఆ మార్క్ ఏంటి చూడండి. ఎవ్రీ వేవ్ దట్ రైజెస్ ఇన్ ది మైండ్ వెన్ ఇట్ సబ్సైడ్స్ డస్ నాట్ డై entirely but leaves a mark and a future possibility of that wave coming out again. దాన్ని సంస్కార అంటున్నాడు. దీన్ని మనం ఇంకా డీటెయిల్డ్ గా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ నువ్వు పని చేసావు, ఆ పని చేసినందుకు నీకు ఒక బ్యాడ్ జరిగింది అనుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం ఆ పని చేస్తావా? కావ్య చెయ్యు కదా. చేస్తే ఏమవుతుంది, మళ్ళీ బ్యాడ్ రా. సేమ్ రిజల్ట్ వస్తుంది, అవునా కదా? ఎస్ సార్. సో దీన్ని ద ఫ్యూచర్ పాసిబిలిటీ ఆఫ్ దట్ వేవ్ కమింగ్ అవుట్ అగైన్, దీన్ని ఏమంటున్నాడంటే సంస్కార. సంస్కార అంటారంట సాంస్క్రిట్ లో. ఇది భగవద్గీతలో చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు తల్లి? ఎవ్రీ వర్క్ that we do, every movement of the body, every thought that we think leaves such as impression on the mind stuff. And even when such impressions are not obvious on the surface, they are sufficiently strong to work beneath the surface subconsciously. Everything we do, every movement of body, thought that we think leaves such an impression. సంస్కార ఏం చెప్తుందంటే, సంస్కార భగవద్గీతలో సంస్కార ఏం చెప్తుంది, ఇదే చెప్తున్నాడు. నువ్వు శరీరంలో చేసే ప్రతి కదలిక ఏమండి, అలాగే ఎవ్రీ థాట్, నీకు ఒక్క నిమిషం అన్న, మైండ్ లో కలిగే ప్రతి థాట్ ఏం చేస్తుందంటే ఒక ఇంప్రెషన్ వదులుతుందంట. ఇంప్రెషన్ ఏం చేస్తుందంటే మైండ్ ని, అండ్ ఈవెన్ వెన్ సచ్ ఇంప్రెషన్స్ ఆర్ నాట్ ఆబ్వియస్ ఆన్ ది సర్ఫేస్, బయటికి కనిపించకపోయినప్పటికీ కూడా దే ఆర్ సఫిషియంట్ స్ట్రాంగ్ టు వర్క్ బినీత్ ది సర్ఫేస్. లోపల మనసు చెప్తూ ఉంటది, ఇది చేస్తే ఇలా జరుగుతుంది, ఇది చేస్తే ఇలా జరుగుతుంది అని, సబ్ కాన్షియస్లీ. సో భగవద్గీతలో చెప్పిన సంస్కార ప్రకారంగా బయటికి కనిపించినప్పటికీ కూడా అది మైండ్ మీద ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ని వదులుతుందంట. చదువు తల్లి. What we are every moment is determined by the sum total of these impressions on the mind. సో ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని మనం కంక్లూజన్ కి రావచ్చు, వాడు సబ్ కాన్షియస్ లో జరుగుతున్న ఈ థాట్స్ అన్ని కలిపితేనే ఆ వ్యక్తి ఏమవుతుందంటండి, డిటర్మైన్ చేస్తుందంట. వాట్ వీఆర్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది సమ్ టోటల్ ఆఫ్ దీస్ ఇంప్రెషన్స్ ఆన్ ది మైండ్. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తీసుకుని, ఈ క్యారెక్టర్ ఏంటి అంటే 24 గంటల్లో వాడు బుర్ర ఏమైతే ఆలోచించిందో ఆ ఆలోచనలే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అవుతాయంట. What I am just at this moment is the effect of the sum total of all the impressions of my past life. ఈ క్షణాన నువ్వు ఏంటి అని చెప్పాలి అంటే గనక, నీ పాస్ట్ లైఫ్ అంతా తీసుకుంటే దాని యొక్క సమ్ టోటల్ తీసుకుంటే నువ్వు ఎట్ మూమెంట్ ఏంటి అన్నది.
చూడండి, ఓ వ్యక్తి మంచోడు అని ఎప్పుడు అంటాం? వాడు మంచి పనులు చేస్తే అంటాడు. మంచి పనులు ఎప్పటి నుంచి చేసి ఉండాలి? పాస్ట్ నుంచి చేసి ఉండాలి. ఒక వ్యక్తి చెడ్డోడు అంటాం. ఆ చెడ్డోడు అని ఎప్పుడు అంటాము? ఆ వ్యక్తి పాస్ట్ పనులు చేస్తే. సో అవన్నీ సమ్ టోటల్ అన్ని కల్పిస్తాయి అంటే పాస్ట్ లైఫ్ నుంచి తీసుకుంటే వాడు ఒక ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందంట. చదువు తల్లి. This is really what is meant by character. Each దీన్నే man's character is దీన్నే determined by భగవద్గీతలో ఆగు తల్లి, దీన్నే భగవద్గీతలో ఏమంటామంటే క్యారెక్టర్ అంటామంట. అర్థం వింటున్నారండి అందరూని? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. అది ఎవడో ఎస్ అని పడుకుంటున్నాడు. నిఖిలేనా? కార్తికేయ సార్. కార్తికేయనా? ఎస్ సార్. Sir, వెంటనే sir. రామచందర్ ఉన్నావా? Yes, sir. నేను ఒకసారి చూస్తానండి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది చూస్తాను ఒకసారి, కంగారు పడకండి. కృష్ణ సార్. కృష్ణ సాయి సూర్య చెప్పండి సార్. సార్ చెప్పండి. ఉన్నాడా? సాయి సూర్య ఉన్నాడా? ఉన్నాను సార్. మధుమిత మణికంఠ Sir. మధు మధుమిత లేదు. Sir. ఓకే. కోమలి Sir. వింటున్నావా? లెసన్ వింటున్నావా? Yes, sir. సో కంటిన్యూ చేద్దామా? Yes, sir. ఓకే, కంటిన్యూ చేద్దాం. this is really what is meant by character. దీన్ని క్యారెక్టర్ అంటామంట. ఓకే. Each man's character is determined by the sum total of these impressions. ఇవన్నీ ఇంప్రెషన్స్ తీసుకుంటే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ని తయారు చేయొచ్చు. If good impressions prevail, the character becomes good. If bad, it becomes bad. ఒకవేళ కనుక మంచి మంచి క్యారెక్టర్ అయ్యింది అనుకుందాం వ్యక్తికి, ఆ వ్యక్తికి డెఫినెట్లీ ఒక మంచి ఏమంటాడమ్మా, ఇఫ్ గుడ్ ఇంప్రెషన్స్ ప్రివేల్ ద క్యారెక్టర్ బికమ్ గుడ్. ఒకవేళ కనుక మంచి ఆలోచనలు ఉంటే కనుక వాడి క్యారెక్టర్ ఏమవుతుందంట? మంచిగా అవుతుందంట. ఇఫ్ బ్యాడ్ ఇట్ బికమ్స్ బ్యాడ్. అదే చెడ్డ ఆలోచనలు ఉంటే కనుక వాడు చెడ్డ మ్యాన్ అవుతాడంట. If a man continuously hears bad words, thinks bad thoughts, does bad actions, his mind will be full of bad impressions, and they will influence his thoughts and work without his being conscious of the fact. ఒకవేళ కనుక వాడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బ్యాడ్ వర్డ్స్ వింటున్నాడు, బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, బ్యాడ్ పనులు చేస్తున్నాడు అనుకుందాం, వాడి క్యారెక్టర్ గుడ్ ఉంటుందా బ్యాడ్ ఉంటుందా? Bad. Bad. బ్యాడ్ ఉంటుంది. ఒక వ్యక్తి పొద్దున్న నుంచి మంచి మంచి మాటలు వింటున్నాడు, మంచి థాట్స్ వస్తున్నాయి, మంచి వర్క్ చేస్తున్నాడు, వాడు గుడ్ ఉంటాడా బ్యాడ్ ఉంటాడా? Good ఉంటుంది. Good. సో ఆటోమేటిక్ గా ఏమవుతాయి అంటే సబ్ కాన్షియస్ గా వాడు పొద్దున్న నుంచి సాయంకాలం చేసే పనులన్నీ కూడా వాడి యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తాయి అని చెప్తున్నాడు. తర్వాత తల్లి. In fact, these bad impressions are always working, and their resultant must be evil, and that man will be a bad man. He cannot help it. సో ఆబ్వియస్లీ చెడ్డ వ్యక్తికి అన్ని కూడా చెడ్డ థాట్స్ ఉంటాయి, వాడు చేసే పనులు కూడా చెడ్డగా ఉంటాయి, వాడి మైండ్ కూడా చెడ్డగా ఉంటది అంటున్నాడు. తర్వాత The sum total of these impressions in him will create the strong motive power for doing bad actions. ఎక్కడ ఉన్నారో తల్లి? ఇదేనా? దాని పైన సార్. ఇదా? ద సమ్ టోటల్ ఆఫ్ దిస్ ఇంప్రెషన్స్ విల్ క్రియేట్ డూయింగ్ బ్యాడ్ యాక్షన్స్. తర్వాత చదువు తల్లి. He will be like a machine in the hands of his impressions, and they will force him to do evil. సో ఆబ్వియస్లీ పొద్దు నుంచి సాయంకాలం వరకు వాడు చెడ్డ మాటలు చెడ్డ ఆలోచనలు వస్తే మంచి చేస్తాడు చెడ్డ చేస్తాడు అనుకున్నావా? బ్యాడ్ చేస్తాడు. బ్యాడ్ చేస్తాడు. తర్వాత చదువు తల్లి. Similarly, if a man thinks good thoughts and does good works, the sum total of these impressions will be good, and they, in a similar manner,
will force him to do good even in spite of himself. వాడు కనుక మంచి ఆలోచనలు మంచి థాట్స్ ఉంటే ఆబ్వియస్లీ వాడు చేసే పనులన్నీ కూడా మంచిగా ఉంటాయి అంటున్నాడు. When a man has done so much good work and thoughts, so many good thoughts, that there is an irresistible tendency in him to do good in spite of himself, and even if he wishes to do evil, his mind, as the sum total of his tendencies, will not allow him to do so. The tendencies will turn him back. ఒకవేళ గనక వాడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మంచి మాటలు వింటున్నాడు, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మంచి పనే చేస్తున్నాడు, లేదా అన్ని మంచి చేస్తున్నాడు అనుకుందాం. వాడు సడన్ గా వెళ్ళి సంథింగ్ బ్యాడ్ చెయ్యాలి అనుకుంటే గనక వాడి మైండ్ ఏం చేస్తుందంట, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్పి వాడిని గైడ్ చేస్తుందంట. ఇది సమ్ టోటల్ ఆఫ్ ది టెండెన్సీస్ విల్ నాట్ అలౌ హిమ్ టు డూ సో. చేయనిస్తుందా వాడిని? చేయనివ్వదు. ద టెండెన్సీస్ విల్ టర్న్ హిమ్ బ్యాక్. వాడిని ఇమ్మీడియట్ గా అవాయిడ్ చేస్తుంది ఆ పనికి చేయించడానికి. When such is the case, a man's good character is said to be established. ఏ రోజైతే అలాగా వాడికి ఇది మంచి ఇది చెడ్డు చెయ్యొద్దు అని చెప్పగల క్యాపబిలిటీ వస్తుందో ఆ రోజు మనం చెప్పొచ్చు వాడి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంది అని. సో ఈ పారాగ్రాఫ్ లో వాడు సంస్కారవంతుల్ని ఎవరిని అంటాం? సంస్కారం అంటే ఏంటి? అది హ్యూమన్ మైండ్ మీద ఎలాంటి ఇంప్లాంట్ వదులుతుంది? ఏమండి, గుడ్ అండ్ బ్యాడ్ డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి? ఎప్పుడు గుడ్ చేసేవాడు గుడ్ చేస్తాడు, బ్యాడ్ చేసేవాడు బ్యాడ్ చేస్తాడు. సో ఒక వ్యక్తి గుడ్ చేసేవాడు ఎప్పుడైతే బ్యాడ్ చెయ్యాలనుకుంటాడో ఆబ్వియస్లీ అది సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది? చెయ్యొద్దు అని చెప్తుందంట. ఏ రోజైతే ఆ స్టేజ్ వస్తుందో ఆ రోజు ఆ వ్యక్తిని ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కింద మనం కన్సిడర్ చేయొచ్చు అంటున్నాడు. రైట్, లెట్ us go to the next paragraph. As the tortoise tucks its feet and head inside the shell, and you may kill it and break it in pieces, and yet it will not come out. Even so, the character of that man who has control over his motives and organs is unchangeably established. సో ఒక టార్టాయిస్ ని తీసుకుని టార్టాయిస్ ని చంపడానికి ట్రై చేస్తే అది ఏం చేస్తుందంట? ఆబ్వియస్లీ దాని యొక్క షెల్ లోపలికి వెళ్ళిపోతుందంట. ఈవెన్ సో ద క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హిస్ మోటివ్స్ అండ్ ఆర్గన్స్ ఈజ్ అన్చేంజబుల్లీ ఎస్టాబ్లిష్డ్. అలాగే ఒక మంచి థాట్స్ ఉన్న వ్యక్తిని బయట నుంచి చెడ్డ చెయ్యి 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 అని చెప్తున్నప్పటికీ కూడా వాడు ఆటోమేటిక్లీ జస్ట్ లైక్ ఎ టార్టాయిస్ he tucks himself into his own comfort. అర్థమైందండి ఈ సెంటెన్స్? అర్థమైందా? Yes, sir. తర్వాత చదువు తల్లి. He controls his own inner forces, and nothing can draw them out against his will. సో ఆబ్వియస్లీ వాడు లోపలికి వెళ్ళిపోయి లోపల ఉండిపోతాడు తప్ప ఎంత ప్రయత్నించేవాడు ఎట్టి పరిస్థితుల్లో టార్టాయిస్ జస్ట్ లైక్ ఎ టార్టాయిస్ వాడు వచ్చి బయటకు వచ్చి మాత్రం తప్పు చేయడంటండి. By this continuous reflex of good thoughts, good impressions moving over the surface of the mind, the tendency for doing good becomes strong, and as a result, we feel able to control the indriyas. ఎప్పుడైతే ఈ స్టేజ్ వస్తుందో ఏంటి? ఆ స్టేజ్ ఏంటి? ఒకవేళ చెడ్డ చేయమని చెప్తున్నప్పటికీ కూడా వాడు చెడ్డ చేయకుండా వాడు కంట్రోల్ చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే చేస్తామో ఆబ్వియస్లీ వాడికి he will be able to control his ఇంద్రియాస్ అంటే సెన్స్ ఆర్గన్స్ అండి. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ కూడా మనం ఇంద్రియాస్ అంటాం. సో వాటిని వాడు ఏం చేయగలుగుతాడంట? కంట్రోల్ చేయగలుగుతాడంట. అండ్ వాట్ ఎవర్ హీ డస్ విల్ బి గుడ్ ఓన్లీ బట్ నాట్ బ్యాడ్. అర్థమైందండి అది ఆ పాయింట్? Yes, sir. తర్వాత చదువు తల్లి. Thus alone will character be established. అలాంటి రోజుని ఆ వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్తున్నాడు. Then alone a man gets to truth. Such a man is safe forever. He cannot do any evil. You may place him in any company. There will be no danger for him.
అలాంటి వ్యక్తి ఎప్పుడు మంచి చేస్తాడు. అలాంటి వ్యక్తిని ఎలాంటి సందర్భంలో మనం ఎలాంటి కంపెనీలో పెట్టినప్పటికీ కూడా, కంపెనీ అంటే అర్థము పక్కన చెడ్డవాడిని పెట్టినప్పటికీ కూడా వాడు మంచే చేస్తాడు తప్ప చెడ్డవాడు చేసిన పని మాత్రం వీడు చెయ్యడు అంటున్నాడు. There is a still higher state than having this good tendency, and that is the desire for liberation. సో ఇక్కడ స్వామి వివేకానంద చెప్తున్నాడు. సో ఇప్పుడు వరకు మనం మంచి గురించి, మంచి చేయడం, మంచి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది దాటిన తర్వాత ఇంకొక స్టేజ్ ఉందంట. దాన్ని ఏమంటున్నాడంటే లిబరేషన్. లిబరేషన్ మీన్స్ ఫుల్ ఫ్రీడమ్. చదువు తల్లి ఏమంటున్నాడు? Liberation means full freedom. Freedom from the bondage of good as well as from the bondage of evil. సో లిబరేషన్ అన్నది ఏంటంటే ఇక్కడ గుడ్ అండ్ ఈవిల్ వ్యత్యాసం ఏంటో తెలుసుకోవడం గురించి విన్నాం ఇప్పుడు వరకు. ఇప్పుడు ఈ రెండిటి నుంచి సెపరేట్ అయిపోవడం అంట లిబరేషన్ అంటే. దాన్ని బాండేజ్ ఫ్రమ్ గుడ్ అండ్ బాండేజ్ ఫ్రమ్ ఈవిల్ అంటే ఏంటో చూద్దాం. చదువు తల్లి. A golden chain is as much a chain as an iron one. There is a thorn in my finger, and I use another to take the first one out. And when I have taken it out, I throw both of them aside. చూడండి, ఒక గోల్డెన్ చైన్ కి ఐరన్ చైన్ కి తేడా ఏంటి? సపోజ్ నిన్ను ఒక చోట కట్టి పెట్టేశాం. ఆ కట్టేసిన చైన్లు గోల్డెన్ చైన్ తోటి కట్టేసాం అనుకుందాం. నువ్వు నాకు గోల్డెన్ చైన్ వేసారు అబ్బా అని చెప్పి అన్న గొప్ప ఫీల్ అవుతావు నువ్వు? అవ్వం. గోల్డెన్ చైన్ అయినప్పటికీ ఐరన్ చైన్ అయినప్పటికీ కూడా రెండు కూడా చైన్సే. అలాగే చేతిలో ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు తీయడానికి మనం ఏం చేస్తాము? ఇంకో ముళ్ళు వాడతాం. సో ఈ ముళ్ళుతో ఆ ముళ్ళు తీసాం కదా అని చెప్పి ఈ ముళ్ళు నువ్వు ఏమన్నా దాచుకుంటావా? దాచుకోవు. రెండు కూడా యూస్లెస్ అని చెప్పి రెండు తీసి బయట పడేస్తాం. అది చెప్తున్నాడు స్వామి వివేకానంద అక్కడ. కంటిన్యూ చేయతల్లి. I have no necessity for keeping the second thorn because both are thorns after all. సో ఫస్ట్ థాన్ తోటి ముళ్ళు వచ్చింది కదా అని చెప్పి సెకండ్ థాన్ నేను ఏమన్నా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లోని బీరోలోని పెట్టుకుంటావా? పెట్టుకోం, బయట పడేస్తాం. రెండు కూడా ముళ్ళని. So the bad tendencies are to be counteracted by the good ones, and the bad impressions on the mind should be removed by the fresh waves of good ones until all that is evil almost disappears or is subdued and held in control in a corner of the mind. ఆగు తల్లి, అక్కడ ఆగు. సో బ్యాడ్ అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి దాన్ని బయట పడేస్తామండి. హ్యూమన్ మైండ్ కూడా అంతే. సో ఏదైనా ఒక బ్యాడ్ థాట్ వచ్చినా, ఒక బ్యాడ్ మైండ్ లోకి ఒక బ్యాడ్ చేయాలి అన్న ఫీలింగ్ కలిగినప్పుడు మనం దాన్ని తీసి బయటపడేయాలి తప్ప బట్ వీ షుడ్ నాట్ కీప్ దాట్ ఇన్ యువర్ మైండ్ అంటున్నాడు. ఏమండి, అలా చేస్తే గనక డెఫినెట్లీ మైండ్ ఏమవుతుందంట? ఈవిల్ కింద తయారైపోతుందంట. చదువు తల్లి. But after that, the good tendencies have also to be conquered. బట్ ఆఫ్టర్ దాట్ అంటున్నాడు ది గుడ్ టెండెన్సీస్ హ్యావ్ ఆల్సో టు బి కాంకర్డ్. మనిషి ఏం చేయాలంటే ఒక మంచి ఆలోచనలు కూడా అలవాటు చేసుకోవాలంట. Thus the attached becomes the unattached. అలా చేయగలిగిన రోజుని మనిషి ఏమవుతాడంటే ది అటాచ్డ్ బికమ్స్ ది అన్అటాచ్డ్. అటాచ్డ్ అంటే అర్థం ఏంటండి? చూడండి, ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనకు బోల్డ్ అని ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలే మనకి అటాచ్మెంట్స్ అంటాం. ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అన్న ఒక అటాచ్మెంట్స్ ఉంటాయి. ఏ రోజునైతే మనం బ్యాడ్ తీసి బయట పడేయగలుగుతామో ఆ రోజు మనం ఏమవుతాం అంటే ది అటాచ్డ్ బికమ్స్ ది అన్అటాచ్డ్ కింద తయారవుతామంట. ఎవడైతే అన్అటాచ్డ్ గా ఉంటాడో వాడు ఈజ్ ఆల్వేస్ ఎ హ్యాపీ పర్సన్. తర్వాత చదువుతల్లి. Work, but let not the action or the thought produce a deep impression on the mind. వర్క్ చెయ్యాలి, ఇన్సిడెంట్ గా వర్క్ చేయమని చెప్పాడు ఇందాక. బట్ అది ఎలా ఉండాలి అంటే యాక్షన్స్ ఆర్ థాట్స్ ప్రొడ్యూస్ ఎ డీప్ ఇంప్రెషన్ ఆన్ మైండ్. దాని యొక్క ఇంప్రెషన్స్ మనం మైండ్ మీద పడనివ్వద్దు అంటున్నాడు. అదేంటన్నా? సో ఇక్కడ స్టాప్ చేద్దామండి. రైట్, ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ నుంచి మనం రేపు కంటిన్యూ చేద్దాం. సో ఐ థింక్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ దిస్ లెసన్.
Yes, sir. Sir. Please note it in your textbooks and let that continue from tomorrow onwards. చాలు ఇప్పుడు చాలా వినేసాం. ఓకేనా? So Okay, we'll meet sir. in the next class. That is the end of the class. Bye. Bye, sir. Bye, sir. Bye, sir.